ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి భారతదేశంలోనే యాక్సెంచర్ కంపెనీ అనేది ఉన్నది. యాక్సెంచర్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. S&C గ్లోబల్ నెట్వర్క్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. AIT&O అనేసి ఇవ్వడం జరిగింది. హ్యూమన్ క్యాపిటల్ అనలిటిక్స్ కన్సల్టెంట్ గా మీరైతే వర్క్ చేయాల్సింది అనమాట. ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ, భారతదేశంలో ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ హైదరాబాద్ నుండి మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. అది కూడా 11 గంటల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేశారు. అలాగే ఇప్పటి వరకు 4 మాత్రమే అప్లై చేసుకున్నారు ఈ యొక్క వేకెన్సీకి. అలాగే మీరు ఈ యొక్క వేకెన్సీ చూసుకున్నట్లయితే వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి, మీ యొక్క స్కిల్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బట్టి. అలాగే ఇది ఆన్ సైట్ ఫుల్ టైం అనేది ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూసి మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా ఒక అప్డేట్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ఉంచుకోవాలి మీరు. అలాగే నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా ఆలోచించాలి. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి అప్లై చేసుకోండి. దేవి దెయ్యాల గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. యాక్సెంచర్ లో అప్లికేషన్ డెవలప్మెంట్ అనలిస్ట్ గా ఈవిడ వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. ఉద్యోగం గురించి చూసుకుంటే నిర్వహణ స్థాయి వచ్చేసరికి సీనియర్ కన్సల్టెంట్ అనమాట. సో స్థానం వచ్చేసరికి గోర్గన్, బెంగళూరు, ముంబైలో ఈ యొక్క ప్రాంతాల్లో ఉంటుంది. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ గా మనకి కేటాయించడం జరుగుతుంది. నైపుణ్యాలు ఏంటంటే ఉండాలంటే పైథాన్ ప్రోగ్రామింగ్, మెషిన్ లెర్నింగ్, అలాగే స్టాటిస్టికల్ అనాలిసిస్ అనేది ఉండాలి మీకు. డేటా సైన్స్ కూడా మీకు అవసరం. HR అనలిటిక్స్, SQL క్లౌడ్, అలాగే AWS ఆజూర్ అనేసి ఇవ్వడం జరిగింది. పవర్ BIలో కూడా మీకు ఉంటే సరిపోతుంది అనమాట. నైపుణ్యాలు కలిగి ఉండడం చాలా మంచిది అనేసి ఇవ్వడం జరిగింది. PySpark, అలాగే PyTorch, అలాగే HTML, అలాగే HTML5 అనమాట. JS, బిగ్ డేటా టెక్నాలజీస్, డేటా గవర్నెన్స్, క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ ఈ యొక్క నైపుణ్యాలు కలిగి ఉంటే ఇంకా మంచిది అనమాట. ఉద్యోగం సారాంశం వచ్చేసరికి సంఖ్యలను కథనంగా మార్చడంలో గొప్పగా ఉన్న అధునాతన పీపుల్ అనలిటిక్స్ ప్రాక్టీస్ కోసం డైనమిక్ మరియు అనుభవుడైన డేటా సైన్స్ కన్సల్టెంట్ కోసం మేము వెతుకుతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ కీలకమైన పాత్రలో మా ఉద్యోగులను బాగా అర్థం చేసుకోవడానికి, మా ఉద్యోగులను సంతోషంగా మరియు మా సంస్థను మరింత విజయవంతం చేయడానికి మాకు సహాయపడే అంతర్దృష్టులను వెలికి తీసేందుకు మీరు డేటా శక్తిని ఉపయోగించుకుంటారు అనేసి చెప్పడం జరుగుతుంది. పాత్రల బాధ్యతలు చూసుకుంటే పైన చెప్పిన ఏవైతే నైపుణ్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా వివరించడం అనేది జరిగింది. ఇక్కడ డీప్ లెర్నింగ్, LLM, టెన్సర్ ఫ్లో, అలాగే టైమ్ సిరీస్, ఫోర్కాస్టింగ్, బూస్టింగ్ అండ్ బ్యాంకింగ్ కోహార్ట్ మరియు క్లస్టర్ అనాలిసిస్ వంటి అత్యాధునిక ML మరియు డేటా సైన్స్ నైపుణ్యాలన్నీ కూడా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మీరు అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు కాబట్టి మీరు అన్ని కూడా ఇవి చూసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే వృత్తి మరియు సాంకేతిక నైపుణ్యాలు వచ్చేసరికి మొత్తం మీద మీకైతే అనలిటిక్ డొమైన్లో 5 సంవత్సరాలు అనుభవం అనేది ఉండాలి. సో పీపుల్ హ్యూమన్ అనలిటిక్స్ లేదా సంబంధిత డొమైన్లో 2-3 సంవత్సరాల అనుభవం ఉంటే వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. అలాగే పీపుల్ ఫంక్షన్ కావచ్చు, పీపుల్ మెట్రిక్స్, అలాగే టాలెంట్ మేనేజ్మెంట్లో దాంట్లో కూడా మీకు నైపుణ్యం అనేది, బలమైన అవగాహన అనేది ఉండాలి. అద్భుతమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు అయితే ఖచ్చితంగా ఉండాలి. సంక్లిష్ట డేటాను క్రియాత్మక అంతర్దృష్టులుగా మార్చగలిగే సామర్థ్యం అనేది మీలో ఉండాలి. నాయకత్వం అనుభవం ఉండాలి. ప్రొడక్ట్ అనలిటిక్స్ అనేది ఉండాలి. అలాగే స్టాటిస్టికల్ మోడలింగ్లతో ఒక అనుభవం అనేది ప్లస్ అనమాట. సో అదనపు సమాచారం వచ్చేసరికి ఇది PySpark, PyTorch ఫ్రేమ్వర్క్ ఎక్స్పోజర్ బోనస్ అవుతుంది అనమాట ఈ యొక్క స్కిల్స్ ఉంటే. అలాగే నెక్స్ట్ ఇక్కడ కంపెనీ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అనుభవం వచ్చేసరికి కనీసం 5 సంవత్సరాలు అయితే అనుభవం ఉండాలి. పీపుల్ హ్యూమన్ అనలిటిక్స్ లో 2-3 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే విద్యా అర్హత చూసుకుంటే ఒక ప్రముఖ సంస్థ నుండి ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ లేదా సంబంధిత అనలిటిక్స్ లో విభాగంలో మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అయితే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం క్లియర్గా. ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ వీడియోని ఎండ్ వరకు చూడండి.
ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒకే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.